మన పురాణాల ప్రకారం ఈ శక్తి పీఠాల ఏర్పడడానికి ఒక కథ ఉంది. ఒకసారి దక్షుడు బృహస్పతి యాగం చేస్తూ ఉంటాడు. ఈ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. తన కూతురైన సతీదేవిని, శివుణ్ణి మాత్రం ఈ యాగానికి పిలవడు. ఎందుకంటే సతీదేవి తన మాట వినకుండా తనకి నచ్చని శివుని పెళ్లి చేసుకుందని కోపం. దేవతలందరూ యాగానికి వెళ్లడం చూసిన సతీదేవి శివుడి దగ్గరికి వెళ్లి, స్వామి, మనం కూడా యాగానికి వెళ్దామని అడుగుతుంది. దానికి శివుడు ఆహ్వానం లేని చోటకి వెళ్ళొద్దు అని అంటాడు. నా పుట్టింటి వాళ్ళు నన్ను పిలవాలా ఏంటి అని శివుడు ఎంత చెప్పినా వినకుండా సతీదేవి యాగానికి వెళుతుంది. దక్షుడి యాగానికి వచ్చిన వెంటనే సతీదేవిని ఘోరంగా అవమానిస్తాడు. శివుణ్ణి నానా మాటలు అంటాడు. అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన బొటన వేలుతో యోగాగ్నిని రగిలించి తన దేహాన్ని దహించేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శివుడు చాలా బాధపడతాడు. తన సర్వస్వాన్ని కోల్పోయానని రగిలిపోతాడు. ఆ కోపం నుంచి వీరభద్రుడు, భద్రకాళుడు ఉద్భవిస్తారు. వీరభద్రుడు దక్షుడి గొంతు పిసి తల నుండి మొండాన్ని వేరుపరిచి అగ్నిలోకి విసురుతాడు. వీరభద్రుడి వెంట వచ్చిన భద్రకాళుడు యాగశాల మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. శివుడు కాలిపోయి ఉన్న సతీదేవి శవాన్ని చూసి దుఃఖంతో రోధిస్తాడు. సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకొని రాత్రింబహలు వీర తాండవం చేస్తూ ఉంటాడు. దేవతలందరూ శివుణ్ణి చూసి ఆందోళన చెందుతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అమ్మవారి శరీర భాగాలు భూమిపై పడి శక్తిపీఠాలుగా ఏర్పడతాయి. అమ్మవారి శరీర భాగాలు పడ్డ ప్రతి ప్రదేశంలోనూ శివుడు వేరు వేరు రూపాలతో కొలువై ఉన్నాడు. వివిధ పురాణాల్లో 51, 52, 108 శక్తిపీఠాలుగా వివరించబడ్డాయి. అయితే వాటిలో 18 శక్తిపీఠాలను అష్టాదశ మహాశక్తిపీఠాలుగా పిలుస్తారు. ఒక్కో శక్తిపీఠం ఆదిశక్తి శరీరం ముఖ్య భాగాలు పడిన చోటు. ఆ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, శక్తిపీఠాల్లో మొదటిది శంకరీపీఠం. ఈ శక్తి శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారు శంకరీదేవిగా కొలువై ఉన్నారు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఈ ఆలయంపై దాడి చేయడం వల్ల ఆలయం శిథిలావస్థకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఒక స్తంభం మాత్రమే మిగిలింది. దీని పక్కనే శివుడి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ సతీదేవి తొడభాగం పడింది. రెండవది కంచి కామాక్షి దేవి శక్తిపీఠం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో కామాక్షి దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి యొక్క వీపు భాగం పడి పీఠంగా ఆవిర్భవించిందంట. పూర్వం సతీదేవి ఇసుకతో శివలింగాన్ని చేసి శివుని పూజించేదంట. ఆ పుణ్యంతోనే కామాక్షి దేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని, అందుకే ఈ శక్తిపీఠానికి కంచి కామాక్షి అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. 3వ శక్తిపీఠం శృంఖలాదేవి. ఇది అమ్మవారి ఉదర భాగం పడిన చోటు. ఈ క్షేత్రం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకలేమో గుజరాత్లో ఉందని, ఇంకొకలేమో పశ్చిమ బెంగాల్లో ఉందని అంటూ ఉంటారు. కానీ భక్తుల విశ్వాసం ప్రకారం కోల్కతాకి 85 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలో పాండవ ఊర్లో అమ్మవారు శృంఖలాదేవిగా కొలువై ఉన్నారు. ఇక 4వ శక్తిపీఠం జోగులాంబ. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ సతీదేవి దంతాలు పడి శక్తిపీఠాలుగా ఆవిర్భవించింది. ఈ చోటనే జోగులాంబగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. 5వ శక్తిపీఠం భ్రమరాంబికా దేవి. ఈవిడ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారిగా పూజలు అందుకుంటున్నారు. ఈ చోటులోనే అమ్మవారి మెడ భాగం పడిందని పురాణ కథలు చెప్తూ ఉంటాయి. పురాణాల ప్రకారం ఇక 6వ శక్తిపీఠం కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయం. మహారాష్ట్రలోని పూణేకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు వెలిశారు. ఇక్కడ సతీదేవి కళ్ళు పడిన ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారిని భవానీ మాతగాను, ప్రవేరవాసిగాను కొలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని ముఖంతో దివ్యాభరణంతో దర్శనమిస్తారు. ఇక 7వ శక్తిపీఠం మహర్ ప్రాంతంలో ఉన్న ఏకవీరిక ఆలయం. మహారాష్ట్రలోని మహర్ సమీపంలోని ఏకవీరాదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇది అమ్మవారి కుడి చేయి పడిన చోటు. పెద్ద కళ్ళతో కేవలం తలభాగంతోనే అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ఇక 8వ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళి. ఉజ్జయిని నగరంలోని సతీదేవి పై పెదవి పడిన చోటు. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుని అమ్మవారు కాళికాదేవిగా అవతారం ఎత్తి వాడిని హతమార్చి కాళికాదేవిగా ఇక్కడే వెలిసిందని భక్తుల నమ్మకం. 9వ శక్తిపీఠం పిఠాపురంలోని భౌతికాదేవి. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అమర్లకోటకు 13 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం ఉంది. అమ్మవారి పీఠ భాగం పడడం వల్ల పీఠికాపురంగా కాలక్రమేణా పిఠాపురంగా మారింది. 10వ శక్తిపీఠం ఒరిస్సాలోని కటక్ సమీపంలోని వైతార్ని నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని వైతార్నిపురం అని పిలుస్తారు. సతీదేవి నాభి పడిన చోటు. ఇక్కడ ప్రజలు అమ్మవారిని రుజాదేవిగా కొలుస్తారు. 11వ శక్తిపీఠం ద్రాక్షారామంలో ఉంది.
ఇది సతీదేవి ఎడమ చెంప పడిన భాగం. ఈ ద్రాక్షారామం పంచారామంలో ప్రసిద్ధిగా చెందిన చోటు. ఈ ఆలయంలోనే అమ్మవారు మాణిక్యమ్మగా పూజలు అందుకుంటున్నారు. తర్వాతది 12వ శక్తిపీఠం. అస్సాం రాజధానిలోని పతిలోని బ్రహ్మపుత్ర నది నీలచక్ర పర్వతంపై ఉంది. ఈ శక్తిపీఠ అమ్మవారి యోని భాగం పడిన చోటు. ఈ ఆలయంలో విగ్రహం ఏమీ ఉండదు. గర్భగుడిలో యోని ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం ఉంటుంది. 13వ శక్తిపీఠం అలహాబాద్లోని ప్రయాణ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు చేతి వేళ్లు పడి శక్తిపీఠంగా మారాయంట. ఆలయంలోని విగ్రహం ఉండదు. ఒక ఉయ్యాలను కట్టి అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని మాధవేశ్వర దేవిగా పిలుస్తూ ఉంటారు. 14వ శక్తిపీఠం జ్వాలాముఖి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అమ్మవారి నాలుక భాగం పడిన చోటు. ఈ ఆలయంలో నిరంతరంగా జ్వాలను అమ్మవారి ప్రతిరూపంగా భావించి కొలుస్తారు. ఈ జ్వాల దక్షుడు అవమానించినప్పుడు వచ్చిన అమ్మవారి కోపాన్ని గుర్తుగా భక్తులు భావిస్తారు. ఇక 15వది గాయా శక్తిపీఠం. బీహార్లోని గయా ప్రాంతంలో ఈ శక్తిపీఠం వెలిసింది. ఇక్కడ అమ్మవారి సన్యభాగం పడిన చోటుగా చెప్తారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారట. ఇక్కడ అమ్మవారు మంగళగౌరిగా అందుకుంటున్నారు. 16వది వారణాసిలోని కాశీ విశాలాక్షి శక్తిపీఠం. ఈ ప్రదేశంలోనే అమ్మవారి ముక్కు భాగం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా పూజిస్తారు. 17వ శక్తిపీఠం శారదా శక్తిపీఠం. ఈ శక్తిపీఠం పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో అమ్మవారి చేయి భాగం పడిందని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమో కుడి చెంప భాగం పడిందని అంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని శారదాదేవిగా పిలుస్తూ ఉంటారు. ఇక చివరి శక్తిపీఠం మైసూరులోని చాముండి ఆలయం. శివుడు తాండవం చేస్తున్నప్పుడు అమ్మవారి కురులు ఊడి ప్రస్తుతం ఉన్న మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతంపై పడి శక్తిపీఠంగా ఆవిర్భవించాయంట. ఈ ప్రాంత ప్రజల్ని హింసిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు చాముండేశ్వరి దేవిగా అపహరించిందట. ఈ ఆలయంలో అమ్మవారు వర్ణ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఈ 18 శక్తిపీఠాల వెనుకున్న స్టోరీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓం నమః శివాయ. జై దుర్గామాత.